గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఎంత పెద్ద మనసుతో కార్మికులకి ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందో నిజంగానే నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది. ఇంతేకాదు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, మీ అందరూ తెలిసిన విషయమే. డేటా సెంటర్లు అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, హెవీ ఇండస్ట్రీలు కూడా పెద్ద ఎత్తున మిగతా ఉక్కు ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇంకా కొన్ని అనౌన్స్మెంట్ త్వరలో రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఐటీఐస్కి సుమారుగా 60,000 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ కి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, ప్యాకేజ్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ప్రాజెక్ట్ మన పాయకరావుపేట అనిత గారి నియోజకవర్గంలో అటు ఆసిలర్ మిత్తలు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్టర్ కూడా కొంచెం డబ్బులు పెట్టండి, వాళ్ళు ముందరికి వచ్చి మేము పెడతామని చెప్పి పెద్ద ఎత్తున ట్రైనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అటు ఫార్మా అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అవ్వచ్చు, ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన బాధ్యత ఉంది, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ నాకు ట్రైనింగ్, రీట్రైనింగ్, నిరంతరం ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి నేను సిద్ధం. కార్మికుల కన్నా తక్కువ ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించారు, పర్మనెంట్ కార్మికులు కూడా తొలగించారు, నిర్వహణ లోపం కూడా ఉంది, అందుకే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తే తక్కువ మంది ఉన్నారు కనుక ఈ ప్రమాదం జరగలేదు. ప్రాసెస్ లో ఎలాంటి ల్యాబ్స్ లేదు, డీవియేషన్ లేదు. ఇది వాటి నుంచి అది కక్కింది. ఎందుకు కక్కిందంటే తెలియదు. ఇన్ఫాక్ట్ ఎక్కువ మంది దాని కింద ఉంటే చనిపోయే పరిస్థితి, ప్రమాదం ఉంది. సో ఇది ప్రాసెస్ లోపాలు ఎక్కడ జరగలేదు. నంబర్ 2, లోపల కార్మికులు కూడా కలిసారు, వాళ్ళు కూడా నేను సమాధానం చెప్పాను. ఏమన్నానంటే ఇతర ఫ్యాక్టరీలు, ఎందుకంటే ఇదే టెక్నాలజీ, దీనికన్నా వెనకబడిన టెక్నాలజీలు ఉన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. అదే టైంలో వచ్చినాయి 4-5 స్టీల్ ఫ్యాక్టరీలు భారతదేశానికి. రష్యన్ టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ మనం హైదరాబాద్లో కట్టిన ఇల్లు, ఉండవల్లో, ఇప్పుడు అమరావతిలో మేము కట్టే 2 ఇల్లు కూడా విశాఖ స్టీల్ వాడే కడుతున్నాం. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, స్ట్రెంత్ బాగుంటుంది, టెక్నాలజీ మంచిదని అందరూ బలంగా టెస్ట్ కూడా చూపిస్తుంది. సో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కమిటీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చేసి తగిన చర్యలు మేము తీసుకుంటాం. ఇది ఇంకోసారి జరగకూడదు అంటే అది ఎందుకు కక్కిందనే తెలుసుకోవాలి. మేము కింద ప్రాసెస్ లోపాలు జరిగితే మీరు అనేది కరెక్ట్, కానీ ఇక్కడ ప్రాసెస్ లోపం జరగదు. కెమికల్ రియాక్షన్ అంతా ముందల స్టేజ్ లో జరిగిపోతుంది. ఫైనల్ మెటల్ వచ్చి ఇక్కడ నుంచి ఒక క్యూబ్ గా తయారయ్యి రన్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. దాని తర్వాత ఇంకా మిగతా ప్రొడక్ట్స్ తయారవుతాయి. సో ఇక్కడ ఎలాంటి కంటామినేషన్ జరిగేదానికి, కెమికల్ ప్రాసెస్ లో తప్పు జరిగేదానికి లేదు. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరికి. అక్కడ పనిచేసిన కార్మికులకు తెలియదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేసిన వాళ్ళు అన్నారు, సార్ మొదటిసారి జరుగుతుంది. సెక్షన్ ఇన్ఛార్జ్ 92 నుంచి పనిచేస్తున్నారు, ఆయన ఎప్పుడు చూడలేదు. సో ఎక్స్పర్ట్స్ కే తెలియదు ఇది ఇక్కడ పనిచేసిన కార్మికులకి పర్యవేక్షణలో ఉన్న లీడర్షిప్ కూడా తెలియదు. అందుకే ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఎక్స్పర్ట్స్ వస్తే వాస్తవాలు తెలుసుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం. అది అన్నా ఒకటి 4 గంటల 10 నిమిషాలకి జరిగింది. ఇక్కడ ఉన్న 8 అంబులెన్సెస్ కూడా ఇమ్మీడియట్ గా వెళ్ళినాయి. వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా తరలిస్తాం జరిగింది. ఇది ఆసుపత్రులకి ఇమ్మీడియట్ గా తరలిస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా కలెక్టర్ గారు వచ్చారు, సిపి గారు వచ్చారు, హోంమంత్రి గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ వచ్చారు. కుమారస్వామి గారు నేను రాత్రి వచ్చారు సార్. జరిగిన 12 hours కూడా జరగల. 4 గంటల 10 నిమిషాలు జరిగితే ఆయన సుమారుగా 10 కల్ దిగారు. 6 గంటల్లో కుమారస్వామి గారు